హీరో అల్లు అర్జున్కి ఇప్పటివరకు ద్విపాత్ర అభినయం చేసే అవకాశం రాలేదు. అలాంటిది ఒకే సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా 4 పాత్రలు చేస్తే ఎలా ఉంటుందో చూసే అవకాశాన్ని కల్పించారన్నారట తమిళ దర్శకుడు అట్లీ. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దీపికా పదుకొనే హీరోయిన్ నటిస్తున్నారు. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్లు కూడా ఈ సినిమాలో భాగమయ్యారని, భాగ్యశ్రీ బోర్సి అలియా ఎఫ్లా ఎవరో ఒకరు ఈ సినిమాలో నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ 4 పాత్రల్లో కనిపిస్తారని, తాత, తండ్రి, 2 కొడుకులు ఇలా ఈ 4 పాత్రల్లోనూ ఈ హీరో కనిపిస్తారని, 2 ప్రపంచాల నేపథ్యంలో 2 విభిన్నమైనటువంటి కాలమానాలతో ఈ సినిమా ఉంటుందని బోగట్ట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది నిజానికి పూర్తి భిన్నంగా ఉంది. మనం ఈనాడులో చూసినటువంటి వార్తకి భిన్నంగా ఉంది. ఈనాడులో రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ దీంట్లో 3, 4 కాదు, కానీ కేవలం 2 పాత్రల్లోనే తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పారు. కానీ నిజానికి అల్లు అర్జున్ దీంట్లో 4 పాత్రలు చేస్తున్నారని, తండ్రి కొడుకులుగా అంటే 2 పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తాత, తండ్రి, 2 కొడుకులు ఇలా 4 పాత్రల్లో నటిస్తున్నాడు అనేది ఈ యొక్క వార్త. మరి ఏది నిజమో మనం 4 అవుతే కానీ, అధికార ప్రకటన వస్తే కానీ మనం చెప్పలేం.